plan. So next question is how to configure with EC2 server by using a Terraform file and audio. So let me open this link. So first Terraform file create చేయాలంటే మనకి main.tf లో we need to create the Terraform plugins అండి. We have ఏంటంటే we need to provide the providers, AWS providers అన్నమాట. Providers ని ప్రొవైడ్ చేయాలి. యాక్సెస్ కీస్, సీక్రెట్ కీస్ ఇవి ప్రొవైడ్ చేయాలి. ఆ తర్వాత variable.tf లో we provide to the resource names and variable what.tf లో we are providing to the resource values అన్నమాట. So and then we are using to if we are using the basic command terraform init and terraform plan, terraform validate, terraform apply. So these are basic commands we create the infrastructure. So terraform init install the plugins as per the cloud providers. ఈ cloud providers లో ఉన్న వాటిని తీసుకొని so we create the plugins related. Okay, after that we are creating after that we check the codes by using of terraform validate అన్నమాట. ఎర్రర్ కోడ్స్ ని చెక్ చేయడానికి terraform plan ఎందుకు యూజ్ చేస్తామంటే what are the resources are adding in our environment, we are checking by using of terraform plan. After that we are using to terraform apply to create the infrastructure in our cloud environment. So this is a way to create the infrastructure అని EC2 server setup అయినా whatever. So మనం ఇవి చెప్పాలన్నమాట. And provider and resource names, variables and data modules. సో నేను చెప్పాను కదండి, టెరాఫామ్ ఇనిట్, టెరాఫామ్ ప్లాన్, టెరాఫామ్ అప్లై. సో ఇవి అనమాట. సో ఈ main.tf లో మనం టెరాఫామ్ ఇనిట్ చేస్తాం, టెరాఫామ్ ప్లాన్ చేస్తాం అండ్ టెరాఫామ్ అప్లై చేస్తాం. ఈ టెరాఫామ్ ప్లాన్కి ముందు వెరిఫై కూడా చేస్తాం టెరాఫామ్ వ్యాలిడేట్ ద్వారా. వ్యాలిడేట్ వి చెక్ ద కోడ్. ఇప్పుడు ఎర్రర్ కోడ్ ఉంది మన దాంట్లో, ఎలా చెక్ చేయాలని కూడా అడుగుతారు. టెరాఫామ్ ప్లాన్ ద్వారా చెక్ చేస్తాం. సో వాట్ ఆర్ ద పారామీటర్స్ వీఆర్ ప్రొవైడింగ్ టు క్రియేట్ ద EC2 సర్వర్ అంటే మీరు టైప్ మ్యాప్ అని, రీజియన్ ఇచ్చి, VPC ఇచ్చేసి, AMI ID ఇచ్చేసి, ఇన్స్టెన్స్ టైప్, సబ్నెట్, పబ్లిక్ IP కీ, ఇలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఫర్ EC2 సర్వర్ క్రియేషన్. అండ్ ప్రొవైడర్స్, రిసోర్స్ గ్రూప్, ఇన్స్టెంట్ పోర్ట్స్ ఇవన్నీ చెప్పాలండి. EC2 సర్వర్స్ ఎలా క్రియేట్ చేస్తున్నాం అనుకుంటే ఈ పారామీటర్స్ చెప్పినా సో ఎవరు అనుకుంటారు. ఓకే, సో క్రియేషన్ మాత్రం బేసిక్ కమాండ్స్ యూజ్ చేస్తాం. టెరాఫామ్ ఇనిట్, ప్లాన్, వ్యాలిడేట్, అప్లై. ఓకే, లెట్ మీ గో టు ద అదర్ క్వశ్చన్. సో వాట్ ఈస్ ద 3-tier ఆర్కిటెక్చర్ అని చాలాసార్లు నన్ను అడిగిన క్వశ్చన్. చాలాసార్లు నేను విన్నాను ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్. 3-tier ఆర్కిటెక్చర్ అని అంటే ఫ్రంట్ లేయర్, presentation layer, application tier and data tier. ఈ వీటి గురించి అడుగుతారండి. అయితే నా మల్టీ టైర్ ఏంటంటే 2 tiers మల్టీ టైర్. సో ఇక్కడ ఫస్ట్ ప్రెజెంటేషన్ లేయర్ అంటే మీరు నెట్వర్క్ లేయర్ అనుకోండి. తర్వాత అప్లికేషన్ లేయర్ అంటే అప్లికేషన్ సర్వర్స్. ఇప్పుడు నెట్వర్క్ లేయర్ అంటే బ్యాష్ అండ్ హుడ్ సర్వర్స్, జెమ్ సర్వర్స్, వీటిని మీరు ప్రెజెంటేషన్ లేయర్ కానీ లోకల్ డెస్క్టాప్స్ ఇవి తీసుకోవచ్చు. అప్లికేషన్ అంటే అప్లికేషన్ సర్వర్స్ అండి, లైక్ L7 లేయర్ అనమాట. డేటాబేస్ లేయర్ అంటే డేటాబేస్ సర్వర్స్ని వాడతాము. సో దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే, సో ఫ్రమ్ అవుట్ సైడ్ ఇంటర్నెట్ కేమ్ టు ద Route 33. In the Route 33 it is a DNS routing. Through DNS routing, so we the request sent to the front end layer. The front end layer we are using to gem servers or bash node servers. We are configured with L7 layer and we use for TCP UDP protocols, and then through network layers to
pass the traffic to the application servers. Application server because it is a multi-layer. We can use for L7 load balancer, and we can use for path-based routing, redirecting, multi-services we can use, and we use for microservices, database, multi-container, and we can use for application database servers. And these are all information stored into the database layer. We can in AWS we are using to relational database server అని ఇట్లా త్రీ టైర్స్ గురించి, ఈ లేయర్స్ గురించి అంటే ఎట్లా రౌట్ అవుతుంది ట్రాఫిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మరో లెట్ మీ గో టు ద అదర్ క్వశ్చన్స్ అండి. ఓకే, వాట్ ఈస్ ఈబిఎస్ అని అడుగుతారు. సో ఈబిఎస్ అంటే ఏంటి, ఎందుకు వాడతారు ఏడబ్ల్యూఎస్లో అంటే, సో వీఆర్ టేకింగ్ ఎ బ్యాకప్ ఆఫ్ ఈబిఎస్ వాల్యూమ్. ఏఎంఐ ఎందుకు అంటే మనకి వి క్రియేట్ ఏ బ్యాకప్ ఆఫ్ సర్వర్ బ్యాకప్ కోసం. ఈబిఎస్ ఎందుకంటే ఫర్ ఈబిఎస్ వాల్యూమ్ బ్యాకప్ కోసం, ఫర్ సెక్యూరిటీ పర్పస్ అనమాట. నన్ను అడిగిన క్వశ్చన్స్ ఇంకా డిఫరెంట్గా అంటే, ఇఫ్ యూ ఫర్గెట్ ద ఎన్క్రిప్షన్ ఆఫ్టర్ క్రియేషన్ ఆఫ్ ఈబిఎస్ వాల్యూమ్, హౌ టు ఎన్క్రిప్ట్ అని కూడా అడిగారు. హౌ టు ఎన్క్రిప్ట్ ద ఈబిఎస్ వాల్యూమ్. ఇప్పుడు మనం ఈబిఎస్ వాల్యూమ్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఎన్క్రిప్షన్, కేఎంసీ అనే ఎన్క్రిప్షన్ ఉంటుంది, అది ఎనేబుల్ చేయడం మర్చిపోయాము. అంటే అది ఎనేబుల్ కంపల్సరీగా చేయాలి ఫర్ సెక్యూరిటీ పర్పస్. బట్ ఎనేబుల్ చేయకుండా ఈబిఎస్ వాల్యూమ్ క్రియేట్ చేసినావు, తర్వాత నువ్వు ఎలా ఎన్క్రిప్ట్ చేస్తావు ఆ ఈబిఎస్ వాల్యూమ్ని అని అడుగుతారు. అప్పుడు ఏం చేస్తామంటే మన ఈబిఎస్ వాల్యూమ్ని తీసుకొని వీఆర్ టేకింగ్ ఏ స్నాప్ షాట్ అండి. బ్యాకప్ తీసుకుంటాము. బ్యాకప్ తీసుకొని బై యూజింగ్ స్నాప్ షాట్ ద్వారా వి క్రియేట్ ద న్యూ ఈబిఎస్ వాల్యూమ్. సో న్యూ ఈబిఎస్ వాల్యూమ్ క్రియేట్ చేసేటప్పుడు we need to enable the encryption, KMC encryption అని we need to enable the encryption. Then existing old EBS value we need to delete. New EBS value we need to use it attached to the server. So ఇలాంటి క్వశ్చన్ నన్ను అడిగారు, how to encrypt if you forget the encryption while creating EBS, after creation EBS volume, how to encrypt అని. Okay, let me go to the other question. What is the folder and file structure అయినా టెరాఫామ్ అని అడుగుతారు. సో ఈ main.tfలో మనం ప్రొవైడర్స్ ఇస్తాము, వేరియబుల్.tfలో వేరియబుల్ నేమ్స్ ఇస్తాము, var.tfలో మనం వేరియబుల్స్ నేమ్స్ ఇస్తాం, రీసోర్స్ వాల్యూస్ ఇస్తాం. ఇప్పుడు విపిసి, సబ్నెట్స్, సెక్యూరిటీ గ్రూప్స్, నాకిలో, సో ఇవన్నీ ఇవి సైడర్ రేంజ్ మొత్తం వేరియబుల్ var.tfలో ఇస్తామండి. సో ఐ విల్ షో యూ వాట్ ఈస్ వేరియబుల్.tf అండ్ వేరియబుల్ var.tf. So variable.tf is defined to the variable types, option set up the default value, and variable var.tf use it to actual value of variables. Okay, అది అన్నమాట. సో అది దాని యొక్క డిఫరెన్స్. సో ఈ మూడు సో main.tf, variable.tf, variable var.tf ప్రొవైడ్ చేసుకొని మనం బేసిక్ కామెంట్స్ వాడుకొని టెరాఫామ్ యూనిట్ ప్లాన్ వ్యాలిడేట్ అప్లై త్రూ దిస్ కమాండ్స్ ద్వారా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డిప్లాయ్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే హౌ యూ క్రియేట్ ద ఎనీ మాడ్యూల్స్. సో హౌ యూఆర్ ఓకే, ఇది ఉంటుంది. ఇది మాడ్యూల్స్ అంటే ఏంటి అని అడిగారు. వాట్ టైప్ ఆఫ్ మాడ్యూల్స్ వీఆర్ యూజింగ్ అని అడుగుతారు. సో మాడ్యూల్స్ అంటే వీఆర్ యూజింగ్ రూట్ మాడ్యూల్స్ ఆర్ పేరెంట్ మాడ్యూల్. టూ మాడ్యూల్స్ ఉంటాయి, పేరెంట్ మాడ్యూల్స్ అండ్ చైల్డ్ మాడ్యూల్స్ అండి. పేరెంట్ మాడ్యూల్స్ నుంచి అంటే రూట్ మాడ్యూల్స్ నుంచి రిమోట్ డేటా రిసోర్స్ ద్వారా అంటే ఇప్పుడు డేటా రిసోర్సెస్ ఉంటాయి.
ఇప్పుడు డేటా రిసోర్సెస్ ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పిన రిమోట్ డేటా రిసోర్స్ ఏంటంటే స్టేట్ ఫైల్ని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న స్టేట్ ఫైల్ని తీసుకొని సపరేట్గా రిసోర్సెస్ని క్రియేట్ చేయడానికి టెరాఫార్మ్ మాడ్యూల్లో వాడతారు. వి కెన్ యూజ్ ఫర్ రూట్ స్టేట్ యూజ్ చేసుకొని డిఫరెంట్ చైల్డ్ మాడ్యూల్స్లో లైక్ డేవ్ చైల్డ్ మాడ్యూల్స్, స్టేజ్ చైల్డ్ మాడ్యూల్స్, ప్రొడక్షన్ చైల్డ్ మాడ్యూల్స్, ఇలాంటి డిఫరెంట్ మాడ్యూల్స్లలో మనం సపరేట్గా రిసోర్సెస్ని క్రియేట్ చేయడానికి రిమోట్ డేటా రిసోర్సెస్ని వాడతాం. రిమోట్ డేటా రిసోర్సెస్ అంటే రూట్ మాడ్యూల్లో ఉన్న స్టేట్ ఫైల్ని కాపీ చేసుకొని క్రియేట్ చేస్తుంది అనమాట, ఫెచ్ చేసుకుంటుంది. అలా మనం సపరేట్ ఎన్విరాన్మెంట్లో క్రియేట్ చేసుకోవచ్చు. మీరు చూస్తే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అర్థం చేసుకుంటే ఇది ఒక మాడ్యూల్స్ అండ్ ఇది main.tf, ప్రాడ్ సర్వీసెస్, ఇంకా ఇన్ ప్రాడ్, స్టేజ్, గ్లోబల్. ఓకే, ఇక్కడ రూట్ మాడ్యూల్స్ వర్సెస్ చైల్డ్ మాడ్యూల్స్ అని పడతాను. సో ఇక్కడ నీకు బొమ్మ ఏదో ఉంటుందండి. సో దాని ఇమేజెస్ ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఈజీగా. సో ఇది చూడండి, రూట్ మాడ్యూల్ ద్వారా చైల్డ్ మాడ్యూల్స్. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ అనమాట. మనం ఎలా క్రియేట్ చేస్తున్నారు అంటే మనం ఇలా తీసుకోవచ్చు. ఈ రూట్ మాడ్యూల్లోనే స్టేట్ ఫైల్ ఉంటుంది. ఆ స్టేట్ ఫైల్ రిమోట్ డేటా రిసోర్స్ ద్వారా ఈ చైల్డ్ డేటా ద్వారా స్టేట్ ఫైల్ని ఫెచ్ చేసుకొని కాపీ చేసుకొని ఈ చైల్డ్ మాడ్యూల్స్ అనేది ఇంప్లిమెంట్ చేసేసుకుంటుంది అనమాట. ఇంప్లిమెంట్ చేసుకొని సపరేట్ రిసోర్సెస్ ఇన్ డిఫరెంట్ వర్క్ స్పేసెస్లో టెరాఫార్మ్ని డెవలప్ చేసుకోవచ్చు. వెబ్. ఓకే, ఐ థింక్ మీకు ఇది అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ చూడండి, సో ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. పేరెంట్ సో ఈ పేరెంట్లో main.tf వేరియబుల్.tf, దీని ద్వారా మనం చైల్డ్ మాడ్యూల్స్ 1, 2, 3 ఈ మాడ్యూల్స్. సో వాట్ ఆర్ టైప్ ఆఫ్ మాడ్యూల్స్ అంటే పేరెంట్ మాడ్యూల్ అండ్ చైల్డ్ మాడ్యూల్స్ అని చెప్పాలి. ఓకే, లెట్ మీ గో టు ద అదర్ క్వశ్చన్స్. హౌ టు పాస్ ద యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఇన్ ఏ టెరాఫార్మ్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ అని అడుగుతారు. అంటే ఇప్పుడు ఈ ప్రొవైడర్స్లోనే మనకి పాస్వర్డ్స్ని మనం లైక్ యాక్సెస్ కీ అండ్ సీక్రెట్స్ కీస్ అన్న పాస్వర్డ్స్ ఈ ప్రొవైడర్స్ లాగా మనం పాస్ చేస్తాం అనమాట పాస్వర్డ్స్ని. మీరు ఇలా చెప్పచ్చు, త్రూ యూజింగ్ ఆఫ్ ప్రొవైడర్స్ వి పాస్ ద క్రెడిషనల్స్. వేరియబుల్ లాగా కూడా ఏమైనా ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే ఎక్స్పోర్ట్ కమాండ్ కూడా వాడతారు. సో లోకల్ సిస్టమ్ నుంచి టెరాఫార్మ్ కోడ్లోకి ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే. సో ఇది మీరు గుర్తుపెట్టుకొని మాట్లాడితే అయిపోతుంది. వేరియబుల్.tf అండ్ ప్రొవైడర్స్ ద్వారా మనం ట్రెడిషనల్ది పాస్ చేస్తాం అనమాట. సో లెట్ మీ గో టు ద అదర్ క్వశ్చన్స్. What are the Terraform extension files you are using అని అడుగుతారు. Terraform extension files TFR అంటే టెరాఫార్మ్ ఎక్స్టెన్షన్ ఫైల్ అంటే ఏం లేదండి. ఇప్పుడు main.tf వేరియబుల్ var.tf అంటే TF లాస్ట్లో TF అని ఉంటుంది కదా, వేరియబుల్ var.tf, var.tf, output.tf, backend.tf. సో ఇవన్నీ మనకి ఎక్స్టెన్షన్ ఫైల్స్ కిందకే వస్తాయి. సో ఇవి ఎక్స్టెన్షన్ ఫైల్స్ మనం ఇవి వాడతామని చెప్తే అయిపోతుంది. ఓకే, సో that's it అండి. సో టుడే ఇంటర్వ్యూ క్వశ్చన్స్, I will stop the recording.